నేను బాధితురాలిని కాదు. లిక్కర్ స్కామ్‌లో నాకెలాంటి సంబంధం లేదు. కవిత. నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిర్రు. నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది. నా నా ఫోన్ నంబర్‌ను టీవీలో డిస్‌ప్లే చేసిర్రు. నా ఫోన్ నంబర్‌ను టీవీలో డిస్‌ప్లే చేసిర్రు. ఈడీ, సీబీఐ కేసులో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సాక్షులను ఇప్పుడెలా ప్రభావితం చేస్తారో అని ప్రశ్న. మీడియాకు లేఖ విడుదల. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ. ఒకసారి ఇది న్యూస్ డీటెయిల్గా చదివే ప్రయత్నం మనం చేద్దాం. సో కవితకి ఏదైతే 4 పేజ్ల లెటర్ ఏదైతే రాసిరో సో అది ఒకసారి చదువుదాం. సో కవితకి నిన్న జ్యుడిషియల్ కస్టడీ అయిపోతున్నాయి, కానీ నిన్న కోర్టులో మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగించారనమాట. సో తను మధ్యంతర బెయిల్ చాలా వరకు కోరినట్టు తెలిసింది, కానీ అయినా సరే ఆ కోర్టులో బెయిల్ అని గీళ్ళని ఈడీ అనేది ఖండించింది. ఆమెకు ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను కావచ్చు, అప్రూవర్లను కావచ్చు ప్రలోభ పెడుతుంది అని చెప్పేసి అందుకు ఆమెను బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పారు. సో దానివల్ల ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ అనేది పెంచేసారు. రైట్. సో ఆమె లెటర్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అవి తప్పుడు ఆరోపణలు. మీడియా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి కవిత అన్నారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు సమాంతరంగా 2.5 ఏళ్లు మీడియా విచారణ జరిగింది. నా మొబైల్ నంబర్ ఓ టీవీ ఛానల్లో డిస్ప్లే చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది అని లేఖలో పేర్కొన్నారు. నేను విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. దర్యాప్తు సంస్థల ముందు 4 సార్లు విచారణకు హాజరయ్యాను. సో ఇక్కడ నేను విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాను అని చెప్పారు మీరు. ఓకే, ఎన్నిసార్లు సహకరించారు మేడం? మాకు తెలిసినంత వరకు ఎన్నిసార్లు ఈడీ విచారణకు హాజరు కావాలన్నా సరే మీరు గైర్హాజరు అయిన పరిస్థితి. అంటే వాళ్ళు పిలుస్తున్నారు, నేను రాను, నాకు అది ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా వరకు మీరు విచారణకు సహకరించలేరు. అది మేము చాలాసార్లు లైవ్గా చూసినాం, చాలా టీవీలలో కూడా చూసినాం మేము. సో మీరు సహకరించలేరు, కానీ ఇప్పుడు లెటర్లనేమో మేము సహకరిస్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎన్నోసార్లు ఢిల్లీకి వచ్చి మీరు ఎంక్వైరీకి రావాలంటే లేదు, నా ఇంట్లోనే నాకు సోదాలు చేయరు, నా ఇంట్లోనే నాకు విచారణ చేయాలని చెప్పారు. మొన్న కోర్టులో కూడా జైల్లో మీకు విచారిస్తామంటే నాకు జైల్లో విచారించొద్దు అని చెప్పేసి అన్న పరిస్థితి ఉంది. అవన్నీ ప్రజలు చూసిరు, అవన్నీ మేము చూసినాం. కానీ మీరు లెటర్లో మళ్ళీ ఏమి గదే అబద్ధపు మాటలు. నేను విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. ఏడ సహకరిస్తున్నారు మేడం? ఏడ సహకరిస్తున్నావు అక్క? రైట్. ఇంకోటి చదువుదాం. దర్యాప్తు సంస్థల ముందు 4 సార్లు విచారణకు హాజరయ్యా. దర్యాప్తు సంస్థలు అడిగిన బ్యాంకు వివరాలతో పాటు నా దగ్గర ఉన్న సమాచారం అందజేశాను. నా మొబైల్ ఫోన్లు మొత్తం ఇచ్చాను, కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో రైట్, మీరు మీ మొబైల్ ఫోన్లు అన్నీ ఇచ్చిరని చెప్పారు, కానీ అందులో డేటా ఇచ్చిరా, అందులో ఉన్న డేటా ఉన్నదా లేదా అని మాత్రం చెప్తలేరు అక్క. ఈడీ ఏం చెప్తుందంటే అందులో ఉన్న డేటా లేదు, అందులో ఉన్న ఏం లేదు అని చెప్పేసి ఈడీ చెప్తున్న పరిస్థితి. కానీ మీరేమో నా మొబైల్ అన్ని ఇచ్చిరు, అవన్నీ ధ్వంసం వాళ్ళే చేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి. సో గిట్లుంది కథ. వ్యక్తం చేశారు. వాగ్మూలాలను తరచూ మారుస్తూ వస్తున్న సహా నిందితుల స్టేట్మెంట్లతో పాటు కేసు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ ఖన్నా విచారణ సందర్భంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా గత 2.5 ఏళ్లుగా ఈడీ, సిబిఐ అనేక సోదాలు జరిపాయి. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాయి. చాలా మందిని అరెస్ట్ చేశాయని చెప్పారు. సో భౌతికంగా, మానసికంగా చాలా వేధింపులకు గురి చేశాయని మీరు అంటారు, కానీ మీరు చేసిన దందా ఏది? లిక్కర్ దందా. సో ఆ లిక్కర్ దందా వల్ల ప్రజలు ఎంతవరకు నష్టపోతారు అని చెప్పేసి ఆలోచించలేరు. కానీ మీ ఒక్కోరిపైన ఈ కేసు వస్తే కావచ్చు, లేదా మీలాంటి రాజకీయ నాయకులపైన కేసు వస్తే మనం మీకు భౌతికంగా, మానసికంగా నష్టపోతున్నారు మీరు. కానీ ప్రజలు ఆ మందు తాగినందువల్ల శారీరకంగా వాళ్ళ ఫ్యామిలీ మానసికంగా కుంగిపోతున్న విషయం మాత్రం మీకు ఒంటిన పట్టలేదు. మీకేమో ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం అన్నట్టు వ్యవహరిస్తారు ఇక్కడ. బీజేపీలో చేరితే చాలు కేసు విచారణకు బ్రేక్. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 95% ప్రతిపక్షాల పార్టీ నేతలు సంబంధించినవి అని చెప్పేసి కవిత తెలిపారు. సో ఈ విషయం అందరికీ తెలుసాక ఈ కేసుల్లోనూ నిందితులు బీజేపీలో చేరిన వెంటనే విచారణ ఆగిపోతుందని అన్నారు. ప్రతిపక్ష నేతలకు పార్లమెంట్ సాక్షిగా బీజేపీ లీడర్లు బెదిరిస్తున్నారు. నోరు మూసుకోండి లేదంటే ఈడీని పంపుతామని బెదిరింపులకు గురి చేశారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందన్న ఆశతో ఉన్నాం అని లేఖలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కొడుకు పరీక్ష సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థులను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు. సో మీ చిన్న కొడుకు ఎగ్జామ్ అని చెప్పి చాలా రోజుల నుంచి వస్తారు. సో రోజుకి ఒక ఎగ్జామ్ అనుకుని ఈ పాటికి 9-10 సబ్జెక్టులు ఉంటాయి అనుకుందాం మహా అయితే. సో అవన్నీ అయిపోయిండొచ్చు కదా, ఎగ్జామ్లో అయిపోయిండొచ్చు, కానీ మీ బెయిల్ ఇంకా వస్తలేదు. అయినా సరే మీరు ఇంకా చిన్న కొడుకు ఎగ్జామ్ అని అంటారు.
పోనీ ఒక్కరోజు తర్వాత ఒక్కరోజైనా సరే మీరు గత 10 రోజులు 15 రోజుల నుంచి నా చిన్న కొడుకు ఎగ్జామ్లోనే నేను ఉండాలి అని అంటారు. కానీ మీ చిన్న కొడుకు గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ లిక్కర్ దందా వల్ల నష్టపోయిన వ్యక్తుల వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచిస్తలేరు. సో ఇది అనమాట కవిత నిన్న రాసిన లేఖలో ఇదంతా ఉందన్నమాట. సో గిట్లా నేనేం చేయలేను, నన్ను ఇంకా ఆధారాలు రుజువు కాలేదు, నేను తప్పు చేయలేదు అని చెప్పేసి అంటున్న పరిస్థితి ఇంకా. సో చూడాలి ముందు ముందు ఇంకెట్లయితుందో కవితక్క కేసు.